హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందు నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మనకి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళైతే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు అండ్ మీకు ఆన్లైన్ టెస్ట్ కూడా వీళ్ళైతే కండక్ట్ చేసి డైరెక్ట్గా ఓన్లీ మీకు ఇంటర్వ్యూ ఒకటే కండక్ట్ చేస్తారు వీళ్ళు. మీ క్వాలిఫికేషన్ అయితే మనకి బీటెక్ అండ్ డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. జాబ్ డీటెయిల్స్లో మీకు మెయిన్గా రోల్ వచ్చేసి మీకు ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్. ఇక్కడ చూడండి పొజిషన్ టైటిల్ అయితే ఇక్కడ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అని వీళ్ళు చెప్తున్నారు. మీకు బిజినెస్ గ్రూప్ వచ్చేసి మీకు ఫోన్ బ్యాంకింగ్ అండ్ రిటైల్ బ్యాంకింగ్ గ్రూప్ అని చెప్పడం జరిగింది వీళ్ళు. ది ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ గుడ్ సర్వీస్ టు కస్టమర్స్. అంటే మీకైతే కస్టమర్స్ మీకు కాల్ చేస్తుంటారు బ్యాంక్ కాల్ చేసినప్పుడు మీరైతే కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళకి ప్రాబ్లం ఏముందో మీరైతే చెప్పాలని వీరైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ మీకు బ్యాంక్ నుంచి అయితే మీకు కస్టమర్స్ కొన్ని నెంబర్స్ ఇస్తారు. ఆ నెంబర్స్ మీకు కాల్ చేసి మీ బ్యాంక్ ద్వారా అయితే డీటెయిల్స్ అని చెప్పాలని వీళ్ళైతే చెప్తున్నారు. సో మెయిన్ కస్టమర్ సర్వీస్ ఫ్రెండ్స్ ఇది. అండ్ మీకు కాల్స్ అన్ని మాట్లాడాలి. దీనికి ఎటువంటి టార్గెట్స్ ఉండవు. మీరు దీనికి ఎటువంటి అప్లికేషన్ తీసుకోలేదు, ఫ్రీగా అప్లై చేసుకోవాలి. జస్ట్ మీకు ఓన్లీ ఒక ఇంటర్వ్యూ ఒకటే మీకు కాల్ అవుతుంది. మీ కాల్లో ఇంటర్వ్యూ అయ్యాక మీరు సెలెక్ట్ అవుతే మీకు మీరైతే జాయిన్ డేట్ అయితే ఇస్తారు. మీకు ఎటువంటి ఫేక్ కాదు ఫ్రెండ్స్. ఇన్కేస్ ఫేక్ అని ఎవరైనా అనుకుంటే డిస్క్రిప్షన్ నేను అప్లికేషన్ లింక్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటూ చెప్పాను ఫ్రెండ్స్. హ్యాండిల్ రిసాల్వ్ కస్టమర్ కంప్లైంట్స్. సో మీకు ఏమైనా కస్టమర్స్ కంప్లైంట్స్ ఉంటే సరే మీకైతే కాల్ చేస్తారు. సో మీకు మొత్తం మీరు కాల్లోనే వాళ్ళకి సాల్వ్ చేయాలి, వాళ్ళకి ఏం కంప్లైంట్ ఉందో అది. నెక్స్ట్ ప్రొవైడింగ్ కస్టమర్ అండ్ రిలవెంట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్. సో మీ బ్యాంక్ నుంచి అయితే వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాలి. నెక్స్ట్ వన్ క్రాస్ సెల్లింగ్ వేరియస్ బ్యాంక్ ప్రొడక్ట్స్ టు కస్టమర్ ఓవర్ ఫోన్. అంటే మీకు ఫోన్ ద్వారా వాళ్ళకైతే తెలియజేయాలి ఫ్రెండ్స్. ఏమైనా కంప్లైంట్స్ ఉంటే వాళ్ళని కాల్ చేసినప్పుడు మీరు క్లియర్గా రెస్పాండ్ అవ్వాలని చెప్తున్నారు వీళ్ళు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. స్కిల్స్ మెయిన్గా ఏమి ఉండాలంటే ఫస్ట్ వన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీకు ఖచ్చితంగా రావాలని చెప్తున్నారు వీళ్ళు. ఇంగ్లీష్ మీకు అయితే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రావాలి. నెక్స్ట్ మీకు హిందీ బేసిక్ హిందీ వచ్చినా సరే నో ప్రాబ్లం. నెక్స్ట్ అయితే నెక్స్ట్ వన్ అయితే మన ఇక్కడ రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు. క్వాలిఫికేషన్ చెప్పాం కదా, క్వాలిఫికేషన్ మీకు బీటెక్ అండ్ డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి గ్రాడ్యుయేట్ విత్ 0 to 4 years అని చెప్తున్నారు వీళ్ళు. సో మనకి ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు మినిమం 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ మీకు లొకేషన్ చూస్తాం మనం మెయిన్గా ఇక్కడ చాలా ఇచ్చారు, చెన్నై, హైదరాబాద్ అని. సో మీకైతే ఫస్ట్ మీకు మ్యాక్సిమం మీకు హైదరాబాద్ ఇస్తారు, లేదంటే చెన్నై ఇస్తారు. ఇన్ కేస్ ఈ లొకేషన్ మీకు అవ్వకపోతే మీ దగ్గరలో ఉన్న మీ విలేజెస్, మీ సిటీస్ కూడా ఇస్తారని చెప్తున్నారు వీళ్ళు. ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎలా అప్లై చేయాలో చెప్తాను, మీరు ఎక్కడ స్కిప్ చేస్తే ఫ్రెండ్స్. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ చూస్తే వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా జాబ్ ఆపర్చునిటీ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ వస్తాయి. అండ్ సపోర్ట్గా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అప్లై అయ్యారు మీరు క్లిక్ చేయండి. ఓపెన్ అయ్యాక మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ న్యూ యూజర్ ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీ ఎవరికైనా అకౌంట్ ఉంటే మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. న్యూ యూజర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్వ్యూస్ అనేది మీకు ఇలా వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మీరు మెయిన్గా ఏం చేయాలంటే మీరు ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. సో చాలామంది రెజ్యూమ్స్ అనేవి ఐటీ జాబ్స్ ఉంటాయి, లైక్ C++, జావా. సో అటువంటి స్కిల్స్ ఉంటే మీరైతే రిజెక్ట్ చేస్తారు. మేము మెయిన్గా మనకి జాబ్ రోల్ వచ్చేసి ఈ జాబ్ మెయిన్గా మనకి ఐసిఐసిఐ బ్యాంక్ కాబట్టి మనకి. సో మీరు ఏదైనా నాన్ ఐటీ స్కిల్స్ పెట్టండి. అంటే మీకు ఏదైనా నాన్ ఐటీ స్కిల్స్ ఎక్కడైతే పెట్టండి. మెయిన్గా కస్టమర్ సర్వీస్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సో అలాంటి స్కిల్స్ ఉంటాయి కదా, సో అవే పెట్టండి. మెయిన్గా ఐటీ జాబ్ స్కిల్స్ పెడితే వెళ్తే రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇచ్చిన టైటిల్ ఇచ్చాక మీరు ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చాక మీ వర్కింగ్లో ఈమెయిల్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఇచ్చాక మీరు జనరల్ సెలెక్ట్ చేసుకుని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది అఫీషియల్గా మనకి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి ఎటువంటి ఫేక్ కాదు. నెక్స్ట్ ఇక్కడ మీ వర్కింగ్లో మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ ప్రొసీజర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు అడ్రస్ అడుగుతారు, మీ అడ్రస్ అని ఇక్కడ అన్ని ఇచ్చేయండి. ఇచ్చాక మీరు ఇక్కడ సేవ్ యాజ్ ద కరస్పాండ్ అడ్రస్ మీద ఇక్కడ ఏదో టిక్ చేయండి. కంట్రీ, స్టేట్, సిటీ, సో ఇవన్నీ ఇచ్చేయండి ఫ్రెండ్స్. సిటీ ఇచ్చాక ఇక్కడ పిన్ కోడ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేశాక ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి ఫ్రెండ్స్. మీ జాబ్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ కావాలంటే మన వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాను. గ్రూప్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కూడా మెసేజ్ చేయండి. నేనైతే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే పంపుతాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు డౌట్స్ అనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే మరిన్ని జాబ్ నోటిఫికేషన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.